ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యం ఏమంటే శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో సుదీర్ఘమైనటువంటి నిద్రలో ఉంటారు. ఆ మహావిష్ణువు దర్శనానికి మునులు, దేవతలు, గంధర్వులు, ముక్కోటి దేవతలు అందరూ కూడా దర్శనానికి వెళ్ళే ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తారు. ఆ వెళ్ళే రోజులో భాగంగా వైకుంఠ ద్వారం తెరుచుకునే రోజు ఈరోజు వైకుంఠ ద్వారం తెరుచుకుంటే ఆ ద్వారం గుండా వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు. శ్రీ మహావిష్ణువును ముక్కోటి ఏకాదశి రోజు దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది, అలాగే ముక్తి లభిస్తుంది అని దేవతలకు, మానవులకు అందరికి కూడా నమ్మకము. మరి ఈరోజు ఆదోని పట్టణంలో వెలిసినటువంటి తిరుమల నగర్ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మరి పట్టణ ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దేవాలయంలో క్యూ లైన్లు, తర్వాత ప్రసాద వితరణ, పూజ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. మరి భక్తులందరూ కూడా సంతృప్తిగా దర్శనాన్ని చేసుకుంటూ మరి భక్తి పారవస్యంతో బయటకు వెళ్తూ ఉన్నారు. మరి అందరి యొక్క ఈ వైకుంఠ ఏకాదశి రోజు అందరికీ కూడా ఆ మహావిష్ణువు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని, ఆయన యొక్క ఆశీర్వాదంతో మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై వెంకటేశ, జై నమో నమః. ఓం వెంకటేశాయ నమః. మేము ఇక్కడ వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుండి బాగా జరుగుతుంది, అభివృద్ధి బాగా చేస్తున్నారు. ఇంకోటి ఏమంటే ఇక్కడ మేము పొద్దున్న ఉదయం 3:30 నుండి వచ్చినాం. 3:30 గంటల నుండి అభిషేకాలు, పాలాభిషేకాలు అన్నీ జరిగినాయి. చాలా భక్తులు అప్పటి నుండి 5:30 నుండి చాలా భక్తులు ఉన్నారు బయట. ఇది ఉత్తరద్వారం పూజ చేసినప్పుడు 6 గంటలకి దర్శనం ఇచ్చినారు. అప్పటి నుండి భక్తులు వస్తూనే ఉన్నారు. వచ్చే భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఇట్లే ఈ వెంకటేశ్వర స్వామి ఇంకా అభివృద్ధి కావాలని, పద్మావతి గుడి అంతా ఇంకా బాగా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. మేము తప్పుగా మాట్లాడితే మన్నించండి. మేము తెలుగు, కన్నడ అయితే కొంచెం మాట్లాడతాము. మేము తుమ్కూరులో ఉంటుంది, 3 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాము. చాలా మేము ప్రతిరోజు వస్తాం సార్, సేవల్లో వస్తాము. చాలా బాగుంది సార్, ఇక్కడ మాకు చాలా నచ్చింది. అన్ని సంప్రదాయాలు బాగా చేస్తారు మేనేజర్ సార్, అంతా బాగా చేస్తున్నారు. హరే వెంకటేశ, శ్రీమతి వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు విశేషంగా ముక్కోటి ఏకాదశి పర్వదినము. ఈరోజు ముక్కోటి దేవతలందరూ భూమికి దిగి వచ్చినారని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈరోజు భక్తులెల్లరూ తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి ఉత్తర ద్వారమ దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ స్వామికి భక్తికి అందరూ పాత్రులైనారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా భయభక్తితో, శ్రద్ధతో, కొంతమంది ఉపవాసం కూడా ఉంటున్నారు. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండేది. ఈరోజు ఉపవాసం ఉండి ఏకాదశిని పురస్కరించుకుంటున్నారు. మరియు ఆదోని గ్రామ ప్రజలందరూ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ వచ్చి స్వామివారికి ఎక్కువ భక్తాదులు వచ్చి మరియు సామరస్యంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని హరే వెంకటేశ్వర స్వామి టెంపుల్లోన ఉదయం నుంచి అభిషేకాలు, అర్చనలు జరిగాయండి. మేము రెగ్యులర్గా ఈ టెంపుల్కి వస్తూనే ఉంటాము. ఇక్కడికి రావడం వల్ల మా జీవితమే మారింది చాలా మటుకు. మా పిల్లలకి, మా కష్టాలన్నీ స్వామి తీర్చినాడు. ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా మారిపోయింది గుడి. చాలా పూజలు జరుగుతున్నాయి. భక్తులు కూడా దినదినాభివృద్ధిగా చెందుతున్నారు. ముందుకే ఇట్లాంటి అర్చనలు, అభిషేకాలు, ఉత్సవాలు అన్ని టెంపుల్లో అన్ని బ్రహ్మోత్సవాలు అన్నీ బాగా జరగాలని, దేవుడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా. నివాసులము మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. చాలా మంది భక్తులు చాలా మంది వస్తున్నారు. చాలా అభివృద్ధి చెందింది. మేము ఇక్కడ ఉండబట్టి 4 ఏళ్ళ ద్వారా వస్తున్నాము. కానీ ఎప్పుడు ఇంత పెద్దగా
చూడలేదు భక్తులని. మేము ప్రతి శుక్రవారము శనివారము కుంకుమార్చన, లలిత సహస్రము, విష్ణు సహస్రం చదవడము అందరికీ ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు హాస్టల్ పోయినందుకు మేము రావడం వల్ల మాలాంటి ఇంట్లో ఉండే మహిళలు ఇంకా చాలా మంది రావాలని, ఇంకా ముందుకి వచ్చి ఇక్కడ పాల్గొని చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. నమః. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని పుష్యమాస శుద్ధ ఏకాదశి రోజు అనగా ఈరోజు వైకుంఠ ఏకాదశి, దాని నిమిత్తము స్వామి అమ్మవార్లకు తిరుమల నగర్లో వెలిసినటువంటి స్వామి అమ్మవార్లు శ్రీ పద్మావతి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో విశేష అలంకారాలు, విశేష పూజలు ఈరోజు నిర్వహించడం జరిగినది. ఉదయము ప్రాతకాలమునందు స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకము, తదనంతరము విశేష అలంకారణము, తదుపరి స్వామి అమ్మవార్ల ఉత్తర ద్వార దర్శనము భక్తులకు కల్పించడమైనది. కావున ఈ యొక్క భక్తాదులందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామి అమ్మవార్ల యొక్క కృప ఆశీర్వాదములు అందరూ కూడా పొందగలుగుతారని చెప్పేసి కోరుకుంటున్నాము. నమో వెంకటేశ్వర.